ఒకటిసారి మనకి పొలిటికల్ వెళ్దాము. అయితే ఈరోజు ఒక వార్త బ్రేకింగ్ న్యూస్. పృథ్వీ గారు అరెస్టు లేదా అరెస్ట్ కాబోతున్నారా, నాన్ బెయిలబుల్ వాలంటీర్ ఇష్యూ అయింది అని చెప్పేసి ఒక న్యూస్ ఒకటి రన్ అవుతుంది. అవునండి, అవును. అది ఏంటి అసలు? మీరేమన్నా ఒకవేళ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చి బెయిల్ ఉన్నారు ఇప్పుడు లేకపోతే అరెస్ట్ అయ్యి బెయిల్ రావడానికి ఏమన్నా ఇమీడియట్గా అయిపోయే ప్రాసెస్ కాదు కదా. అవును. పొద్దున్న నేను కోయంబత్తూరు నుంచి పొద్దున్న వచ్చాం ఏషా ఫౌండేషన్కి వెళ్ళి ఫ్యామిలీ. అంటే మొదటి భార్యకి భరణం ఇవ్వలేదు, అందుకే చాలా సంవత్సరాల నుంచి కోర్టులో ఫ్యామిలీ కోర్టులో నడుస్తున్న మ్యాటరు. అదే అందరికీ తెలుసండి. అంతకుముందు ఏదో ఒక నెలకి 8 లక్షలు ఇమ్మనమని, అవును, అంతకుముందు ఎప్పుడో వేసిన ఆ విజువల్స్ కూడా టీవీ నేనోడు అవే విజువల్స్ వేయటం, అది ఏదో వాళ్ళకి ఏదో పైశాచిక ఆనందం. అలాగే సాక్షిలో కూడా వేసారండి. ఈరోజు సాక్షిలో నన్ను 3 ఏళ్ళు అసలు అప్పటి నుంచి బయటకు వచ్చాక లేవు. ఈరోజు ఘనంగా చేశారు సాక్షిలో. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి నిజంగా నా వీడియో వాడుకున్నందుకు. అదేంటంటే ఫ్యామిలీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇది మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కోర్టు ఇచ్చిన నిర్ణయం ప్రకారం పృథ్వీ గారు మీరు నెలకింత కట్టండి, ఇది యాజ్ పర్ రూలు. ప్లస్ ఇంకోటి కోవిడ్ అప్పుడు, నెక్స్ట్ లాక్డౌన్ అప్పుడు కూడా మనకి పని ఉన్నా లేకపోయినా మనం పే చేయాల్సిందే. సో దీనికి ఒక 10 లక్షలు పే చేసేయండి, ఎవ్రీ మంత్ ఇది కట్టండి అని ఆనరబుల్ హైకోర్ట్ హ్యాస్ గివెన్ వన్ ఆర్డర్. సో అవర్ లాయర్ ద్వారా ఎవ్రీ మంత్ స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ నో ఎరియర్స్, నో 1 మంత్ కూడా బ్యాలెన్స్ లేవు. ఎక్కడెక్కడ వెళ్ళిపోతాయి. ఇది మరి హైకోర్టు పరిధిలో ఉన్న లాయర్లే నాకు ఫోన్ చేసి ఇదేంటి అసలు ఎక్కడ ఏమి లేని దానికి కోర్టు ఇష్యూ చేసేసింది, అరెస్ట్ అయిపోయారు, ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి విచారిస్తున్నారంట. అదే అంటే ఏకాంత ప్రదేశంలో నేనేమన్నా టెర్రరిస్టా? ఇదో ఒక మేము కూటమి గెలిచిన ఆనందంలో ఉన్నాం, జనసేన గెలిచిన ఆనందంలో ఉన్నాం. ఇది ఒక దిష్టి పెడతలాగా మాకు పొద్దునుంచి గెలిచిన ఆనందంలో ఇన్ని ఫోన్లు వస్తుంటే ఇదొక మాకు దిష్టి పెడతలాగా ఇదొక 30-40 ఫోన్లు అండి మార్నింగ్ నుంచి. అన్న అరెస్ట్లో ఉన్నావా, విజయవాడలో ఆ ఎస్పీ మనకు తెలుసు, ఎస్పీ ఒరే నాయన ఇంటికాడ నేను భోజనం చేస్తున్నాను నాయన, నన్ను వదిలేయండి, ఇప్పుడే నేను తెలుగు వానికి వెళ్తున్నాను ఇంటర్వ్యూ కూడా. ఇంతకన్నా ఇంకేం చెప్పాలండి? ఇంకా ఫేక్ వార్తలు రాయొద్దు. మీకు ఏదైనా తెలిస్తే ముందు కన్ఫర్మ్ చేసుకుని పృథ్వీ గారు ఇది ఏంటంటే ఇలా వచ్చింది రూమర్ అంటే ఉన్నట్టు చెప్తా. నేను ఓపెన్ బుక్. నేను మీరేమో ఏది పడితే అది వేసి ఆర్టీవీ నుంచి స్టార్ట్ చేశారండి. సో అది అలాగా ఇంకోలాగా ఎవరి కాళ్ళు కథనాలు. సో అసలు దానికి సంబంధించిన అయితే కదలిక అయితే ఏం లేదు, కోర్టులో ఉందండి. కోర్టులో ఉందండి, అది కోర్టులో ఉంది. నా మీద ఏదో అదని ఆ బైండ్ ఎవరని ఈ బైండ్ ఎవరని వేస్తే అవన్నీ ఒకటి అన్నీ కొట్టేశారు. ఇది ఒకటి ఉంది. సరే ఏదో వాళ్ళు చెప్పిన అమౌంట్ ప్రతి నెల మనం కట్టేస్తున్నాం. ఇంకా ప్రాబ్లం ఏముందండి? ఇంకా అవును, తీసుకున్నానికి ప్రాబ్లం లేదు, ఇచ్చినోడు నాకు ప్రాబ్లం లేదు, కోర్టుకి ప్రాబ్లం లేదు, వీళ్ళకెందుకు ప్రాబ్లం నాకు అర్థం కాదు. అదే సడన్ గా ఒకసారి తెర మీదకి వచ్చేసరికి అంతే అండి. 3 సంవత్సరాల నుంచి సైలెంట్ గా నడుస్తున్నది, సడన్ గా తెర మీదకి వచ్చేసరికి అందరూ ఒక్కసారి. ఎందుకంటే కోర్టు పరిధిని ఆలోచించుకుని వార్తా విశ్లేషణలు కూడా కోర్టులో ఉంది కాబట్టి దానికి తగ్గ న్యాయం చేసి దాని తగ్గట్టు మాట్లాడాలి. కానీ ఏది పడితే అది రాస్తే నేను మా హైకోర్టు లాయర్ గారితో మాట్లాడాను. అలాగే మా అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు, అధికార ప్రతినిధి జనసేన, ఆమెతో కూడా మాట్లాడాను నేను. అది చేస్తే కొంచెం ఓవర్గా వెళ్తే వీ విల్ టేక్ యాక్షన్ అండ్ దోస్ హూ ఆర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ మీద డెఫినెట్ షూట్ వేద్దాం అని ఆమె కూడా చెప్పడం జరిగిందండి. ఇంకోసారి మళ్ళీ అలా చేయరు. అదేలేండి, పోన్లేండి. మీదట ఇట్లాంటి తప్పుడు వార్తలకి ఎవరు వెళ్లకుండా ఉంటే బెటర్ అనేది తెలిసింది.